వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. సో డిమాండింగ్ వీడియో ఇది ఏంటంటే ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనేది ఎంత వస్తుంది అని ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్ చాలామంది కామెంట్స్ పెట్టున్నారు. ఆల్మోస్ట్ ఒక 100 పైన కామెంట్స్ దాని గురించే ఉన్నాయి. అయితే చాలామంది కూడా ఈ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ దీనిపైన ఇప్పుడు మనబడిలో ఒక టూల్ ఉంది, ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అని చెప్పి. ఇప్పుడు నేను అదే చూపిస్తున్నాను. సో దీన్ని ఉపయోగించి చాలామంది ట్రై చేశారు. వాళ్ళకి వచ్చిన ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలుసుకున్నారు. కానీ మీరు చూసే ఏదైతే ర్యాంక్ ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన ర్యాంక్స్ మారుతాయి. సో మారటం వల్ల ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్గా కాలేజ్ అనేది కూడా సీట్ అనేది మారుతుంది. మరి ఎట్లా పెడితే మనకు కరెక్ట్గా కాలేజ్ని ప్రెడిక్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా కవర్ చేయడం అవుతుంది. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న యూజర్స్కి మాత్రమే ఫ్రీ మెంటార్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో మిమ్మల్ని ప్రతిసారి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ కాలేజీని మీరు చూస్ చేసుకోవాలి, ఏ సీట్ని చూస్ చేసుకోవాలి అనేది ఇంకా కంప్లీట్గా ఎంసెట్ సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే కొన్ని డాక్యుమెంట్స్ ప్లస్ ఈ లింక్స్ ఇవన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో టెలిగ్రామ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి, జాయిన్ అవ్వండి. దాంట్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ చాలా పెట్టున్నాను. సో ఇప్పటి నుంచి కూడా కంటిన్యూగా దీంట్లో పెడుతుంటాను. ప్లస్ ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ కూడా వస్తుందన్నమాట దీని ద్వారా. సో ఫైన్ స్టూడెంట్స్, సో ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ఏపీ మొన్న జరిగిన ఎంసెట్ రిజల్ట్స్లో 18,000 మంది ఆఫ్ ఇంజనీరింగ్ ఎంపీసీకి సంబంధించిన వాళ్ళ 18,000 మంది ర్యాంక్ ఆపేశారు. ఇది ఎంపీసీకి సంబంధించింది. అండ్ బైపీసీకి సంబంధించిన వాళ్ళకి 7,000 మంది ర్యాంక్ ఆపేయటం జరిగింది. సో ఇంచుమించు 25,000 మంది ర్యాంక్ అనుకుందాం మనము, 25,000 ర్యాంక్. సో ఎక్కువ ర్యాంకే తీసుకుంటున్నాను, 18,000 తీసుకోవాలి కాబట్టి నేను ఇంకొక 7,000 ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను. సో బైపీసీ వాళ్ళకి 10,000 అనుకోండి. సో బైపీసీ వాళ్ళకి సపరేట్గా కాలేజ్ ఇక్కడ ఉంది, దీంట్లోనే కాలేజ్ ప్రెడిక్టర్, దాని వాళ్ళకి కూడా 10,000 ర్యాంక్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే 25,000 మంది ర్యాంకులు ఆపేసి ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ 25,000 ర్యాంక్ మళ్ళీ సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అప్పుడు రిలీజ్ చేసినప్పుడు 25,000 మంది మళ్ళీ యాడ్ ఆన్ అవుతారు. సో వీళ్ళు యాడ్ ఆన్ అయినప్పుడు ఏమవుతుంది, మీ ర్యాంక్ ఏదైతే ఉంటుందో ఈ ర్యాంక్ పెరగటం కానీ లేదా తగ్గటం కానీ జరుగుతుంది. అంటే ఉదాహరణకి 62,000 అనేది మీ ర్యాంక్ అనుకుంటే, నెక్స్ట్ మీకన్నా వచ్చే వాళ్ళ ర్యాంక్ వాళ్ళది ఎక్కువ ర్యాంక్ వచ్చిందంటే అప్పుడు ఆటోమేటిక్గా మీరు 65,000 అన్నా అవ్వచ్చు, లేదా వాళ్ళకి తక్కువ ర్యాంక్ వస్తే మీరు ఆల్మోస్ట్ 59,000 కన్నా పోవచ్చు అనమాట. సో ఈ రకంగా ర్యాంకింగ్ సిస్టమ్ అనేది పైకి కిందకి అనేది నడుస్తుంది. ఈ సెకండ్ ఫేజ్ ర్యాంక్స్లో మనకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. అయితే దీనికి ముందే మనం అజ్యూమ్ చేయొచ్చు. ఎట్లా అజ్యూమ్ చేయొచ్చు అంటే 7:1 రేషియోలో గుర్తుపెట్టుకోండి, 7:1 రేషియోలో ఇప్పుడు ర్యాంకులు అనేవి పెరుగుతాయి. అంటే ఒక ర్యాంక్కి 7 ర్యాంకులు అటు కానీ ఇటు కానీ పడతాయి. సో మనం ఏం చేస్తామంటే ఇదే ప్రాసెస్లో మీకు వచ్చిన ర్యాంక్కి అప్ టు ఒక 5,000 ర్యాంక్స్ దాకా, 1,000 to 5,000 ర్యాంక్స్ దాకా మనం తీసుకుంటాం అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 62,000 ర్యాంక్ వస్తే మనం దీన్ని తక్కువ ర్యాంక్ తీసుకున్నాం అనుకోండి, సో ఎక్కువ ఆప్షన్స్ అనేవి వస్తాయి మనకు. అంటే 62,000 ర్యాంక్కి ఇంకొక 3,000 4,000 తగ్గించి 59,000 ర్యాంక్ తీసుకుంటే మనకు ఎక్కువ ఆప్షన్స్ అనేది వస్తాయి. అదే 62,000కి 65,000 తీసుకొని చేసుకుంటే తక్కువ ఆప్షన్స్ వస్తాయి మనకు కాలేజెస్ లిస్ట్. కాబట్టి మీరు ఏం చేయాలంటే 59,000 ర్యాంక్ తీసుకోవాలి, 65,000 తీసుకోవాలి, తర్వాత కాలేజ్ అనేది ప్రిడిక్ట్ చేయాలి. సో నేనేంటంటే 59,000 ర్యాంక్ తీసుకోండి, 59,000 ర్యాంక్ ఎక్కువ కాలేజీలు వస్తాయి కాబట్టి, సో ఈ ర్యాంకుల్లో నుంచి మీకు 62,000 ర్యాంక్ వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి మీకు అదొక యూజ్ అవుద్ది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీ ర్యాంక్ని ఇవ్వండి. ఇది ఎంసెట్ కాలేజ్ ప్రెడిక్టర్, ఇది ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనేది మనబడిలో ఉంది. ఈ లింక్ నేను టెలిగ్రామ్లో ఇచ్చాను కాబట్టి డైరెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ర్యాంక్ ఇవ్వండి, తర్వాత మీ కేటగిరీ ఇవ్వండి, ఓసీఆ, బీసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ, ఈడబ్ల్యూఎస్ అన్నీ కూడా క్లియర్గా ఇవ్వండి. తర్వాత మేలా ఫీమేలా ఇక్కడ ఇవ్వండి. తర్వాత స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. ఇక్కడికి ఇచ్చేసి స్టూడెంట్ సిటీ ఇచ్చేసేసి తర్వాత ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడేమో కాలేజ్ నేము, తర్వాత కోర్సు, డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఏమి సెలెక్ట్ చేసుకోకండి ముందు టైం బీయింగ్కి. మీకు ఏ కాలేజ్, ఏ కోర్స్ ఏది కావాలన్నా కూడా దెన్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మీకు టోటల్గా ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మనకు 2024 బేస్డ్ ప్రకారం ఏ కాలేజ్లో ఎంత క్లోజింగ్ ర్యాంక్ అనే దీనిపైన ఇక్కడ మనకు తెలుస్తుంది. సో అన్నీ కూడా కాలేజ్ నేమ్తో ఇక్కడ సార్ట్ అయి ఉన్నాయి అనమాట, మనకు కాలేజ్ నేమ్తో వచ్చున్నాయి. సో కాలేజ్ నేమ్తో ఇక్కడ చెక్ చేసుకుంటే అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అని చెప్పి, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి, ఆ తర్వాత అట్లా మనకు కాలేజ్ నేమ్ కోర్స్ నేమ్తో మనకు సార్ట్ అయి ఉన్నాయి కాబట్టి సో మీకు కోర్స్ నేమ్ ద్వారా అన్నీ వస్తాయి. సో ఇక్కడ డీటెయిల్స్ చూస్తే మీకు కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇది ఎక్కడ ఉంది కాకినాడ, దీని డిస్ట్రిక్ట్ పేరు ఏంటి, తర్వాత ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఇది కూడా
చాలా ఇంపార్టెంట్. మనకు కనీసం 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్యలో మనకు ఇది ఎస్టాబ్లిష్ అయ్యిందంటే ఒక స్టాండర్డ్ అనేది ఫామ్ అయి ఉంటుంది. కాబట్టి వాటికి ప్రయారిటీ ఇవ్వటము, తర్వాత కాలేజ్ కోడ్ ఖచ్చితంగా అది నోట్ చేసుకోవటము, తర్వాత కోర్స్ కోడ్ ఏంటి అనేది నోట్ చేసుకోవటము, తర్వాత లాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చిందో అది నోట్ చేసుకోవటం. దాని ఈ ఫీజు అనేది మళ్ళీ మనకు ఇయర్ పెరగనుంది. కాబట్టి ఈ ఫీజుకి ఇంకొక 30 to 50% యాడ్ చేసుకోండి ఫీజు ఏదైతే వస్తుందో దానికి. సో దానివల్ల మీకు కరెక్ట్ డీటెయిల్స్ వస్తాయి. ఈ రకంగా మీరు టోటల్గా మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారము ఎక్కడ కాలేజ్లో సీట్ వస్తుంది, ఏ కోర్సులో వస్తుందో తెలుస్తుంది. లేదు నాకు పర్టికులర్గా ఏదైనా ఒకటే కాలేజ్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎస్ఆర్ఎం కావాలి అనుకుందాం అనుకోండి. సో ఎస్ఆర్ఎం దగ్గరికి పోయి కాలేజ్కి వెళ్ళేసేసి మనం ఎస్ఆర్ఎం సెలెక్ట్ చేసుకోవటమే. సో ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అని ఉంది. సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ పైన సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అని క్లిక్ చేస్తాను. సబ్మిట్ అని క్లిక్ చేస్తే సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ అసలు క్లోజింగ్ ర్యాంక్స్ ఏంటి అని మనకు ఒక్కొక్క కోర్సుకి ఎంతెంత క్లోజింగ్ ర్యాంక్ వచ్చిందో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి లాస్ట్ ర్యాంక్ 15,150కి క్లోజ్ చేసింది. అలాగే మనము సివిల్ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది ఒకటి వచ్చేసి ఫేజ్ 1 కౌన్సిలింగ్, ఇంకోటి వచ్చేసి ఫేజ్ 2 కౌన్సిలింగ్. సో ఇక్కడ మీరు ఫేజ్ 2 కౌన్సిలింగ్ తీసుకోండి. 27,300 దగ్గర క్లోజ్ అయింది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లాస్ట్ టైం సివిల్ ఇంజనీరింగ్కి. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సికి ఫస్ట్ కౌన్సిలింగ్లో 7,078కి క్లోజ్ అయింది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో 10,365కి క్లోజ్ అయింది. సో మన హైయెస్ట్ మనకి ర్యాంక్ కాబట్టి అలా తెలుస్తుంది అనమాట. అలా ప్రతి ఒక్క కోర్సు గురించి మనకు ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకు క్లియర్గా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా మీ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు క్లియర్గా మీకు ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనము సిమ్యులేటర్ కూడా ఒకటి తీసుకొస్తున్నాము. తొందరలో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో చిన్న బ్రీఫ్ ఏంటంటే ఈ సిమ్యులేటర్ యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఏదైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుందో అదే మీరు ముందు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఏఐ డ్రివెన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఈ ఎక్సర్సైజ్ చేసి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అని మీరు నోట్ చేసి పెట్టుకుంటున్నారో అది మొత్తం అదే మీకు ఇచ్చేస్తుంది, పలానా కాలేజ్లో జాయిన్ అవ్వండి అని. సో దానివల్ల మీకు హెల్ప్ అయ్యేది అనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తుంటాయి స్టూడెంట్స్. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.